ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 11వ సర్గ. మండోదరిని చూడగానే ఆమె సీత అనుకున్న హనుమ అంతలోనే మనస్సు నిలకడగా చేసుకుని ఆలోచించాడు. రాముడి భార్య మహాపతివ్రత కదా, రాముడు లేకుండా ఆమె తిండి తింటుందా, కంటి మీద కొనుక్కుంటుందా, పానం సేవిస్తుందా, అలంకరించుకుంటుందా, ఆదమరిచి నిద్రపోతుందా, పరపురుషుణ్ణి కన్నెత్తి చూస్తుందా, దేవేంద్రుడినైనా తృణీకరిస్తుందే తప్ప ఊహలోకైనా రాణిస్తుందా, రావణుణ్ణి చేరుతుందా? అసంభవం. ఈమె ముమ్మాటికి సీత కాదు. ఈమె రావణుడి భార్యల్లో ఒకర్తే, సీత మాత్రం కాదు. అలా అనుకుని తిరిగి అన్వేషణ ప్రారంభించాడు. కొందరు స్త్రీలు రాత్రి రావణుడితో వేడుకల్లో అలసిపోయారు. కొందరు గానం చేసి, మరికొందరు నాట్యం చేసి అలసిపోయారు. మరికొందరు మద్యం సేవించి ఆ మత్తులో ఉన్నారు. వారంతా ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్నారు. అలా ఉన్న వేలాది మంది స్త్రీల మధ్య రావణుడు విశాలమైన గోశాలలో ఆవుల మధ్య ఉన్న వృషభంలా ఉన్నాడు. అక్కడి నుంచి హనుమంతుడు పానశాలకు వెళ్ళాడు. అక్కడ నేల మీద తివాచీపరిచినట్లు పువ్వులు చల్లి అలంకరించారు. అనేక మనోహరమైన అలంకరణలతో, పుష్పమాలలతో ఆ పానశాల దేదీప్యమానంగా ఉంది. ఆ పానభూమిలో ప్రకృతిలో సహజంగా దొరికే మద్యాలు, చక్కెర, తేనె కలిపి కృత్రిమంగా చేసిన మద్యాలు, సుగంధ చూర్ణాలు కలిపిన మద్యాలు, పరిమళ పుష్పాలు కలిపి వండిన మద్యాలు అనేకం ఉన్నాయి. కొన్నిటిని బంగారు కడవల్లోనూ, కొన్నిటిని వెండి కడవల్లోనూ నింపారు. మద్యం తాగేందుకు మణులు పొదిగిన బంగారు, వెండి పాత్రలున్నాయి. కొన్ని పాత్రలలో మద్యాన్ని పూర్తిగా సేవించగా కొన్నిటిలో సగం మిగిలి ఉంది. కొన్ని నిండుగా ఉన్నాయి. వేరొక వైపు పక్షుల మాంసాలు, జంతువుల మాంసాలు, చేపల మాంసాలు నిపుణులు వండి ఆ వంటలను అందంగా అలంకరించి పెట్టారు. లేళ్లు, అడవి పందులు, అడవి దున్నపోతులు వంటి జంతువుల మాంసాలు, కోళ్లు, నెమిళ్లు, కొక్కిర పక్షులు, చకోర పక్షులు వంటి పక్షుల మాంసాలు, పెరుగు, సవ్వర్చల లవణం పట్టించి తగినంత ఉప్పు, పులుపు వేసి వండి బంగారు పాత్రల్లో పెట్టారు. ఇవి కాక అనేక రకాల అన్నాలు వండి అమర్చారు. నంజుకొందుకు రుచికరమైన పచ్చళ్లు చేశారు. ఒక పక్కన మధురమైన ఫలాలు అందంగా పేర్చారు. వీటన్నిటినీ రావణుడు, అతని భార్యలు తిన్నంత తిని మిగిలింది పాత్రల్లోనే వదిలివేశారు. సగం తిని వదిలివేసిన భోజనాలను, పగిలిన పాత్రలను, కలచివేసిన మద్యం కడవలను హనుమంతుడు చూశాడు. ఆ పానశాలలో కూడా ఒళ్ళెరుగుడి నిద్రలో ఉన్న స్త్రీలను చూశాడు. అలసిపోయి నిద్రిస్తున్న ఆ స్త్రీలు ముడుచుకుపోయిన పద్మలతల్లా ఉన్నారు. ఆ స్త్రీలలో సీత ఉందేమో అని పరిశీలనగా చూస్తున్న హనుమంతుడికి ఉన్నట్టుండి తాను ధర్మలోపం చేశానా అని చింత కలిగింది. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి. గట్టి కాపలా ఉన్న అంతఃపురంలో ఇతరులు చూస్తారనే అనుమానం లేక ఆదమరచి నిద్రిస్తున్న పరభార్యలను చూశానే, ధర్మలోపం చెయ్యలేదు కదా అని విచారించాడు. నహిమే పరదారాణాం దృష్టిర్విషయవర్తిని అయంచాత్ర మయా దృష్టః పరదార పరిగ్రహ. పరస్త్రీని కన్నెత్తి చూడని నేను ఈరోజు ఇక్కడ ఇందరు స్త్రీలను ఇలా పరిశీలనగా చూడవలసి వచ్చింది కదా అని విచారించాడు. మనస్సు మీద పూర్తి నియంత్రణ ఉన్న ఆ కపివీరుడు అంతలోనే తాను వచ్చిన పనిని గుర్తు చేసుకొని ఆలోచనను మార్చుకున్నాడు. తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. కామం దృష్టా మయా సర్వాః విశ్వస్తా రావణ స్త్రియః నహి మే మనసః కించిత్ వైకృత్యముపపద్యతే. పరపురుషులు ఎవరూ లేరని ధైర్యంగా తమకు తోచినట్లు నిద్రిస్తున్న రావణుని భార్యలను చూశాను. నిజమే, కాని వారి రూపలావణ్యాల వల్ల గాని, వారి నిద్రాభంగిమల వల్ల గాని నా మనసులో ఏ వికారమూ కలగలేదు. మనోహి హేతు సర్వేషామింద్రియాణాం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చ మే సువ్యవస్థితం. జీవులు చేసే శుభాశుభ కర్మలకు అంటే పుణ్యకర్మలకు, పాపకర్మలకు మనస్సే కారణం. ఇంతమంది స్త్రీలను చూచినా నా మనస్సు కర్తవ్యం మీదనే స్థిరంగా ఉంది. సీతాన్వేషణ తప్ప మరేదీ నా మనస్సుకు తెలియదు. అయినా యస్య సత్వస్య యాయోని తస్యాం తత్పరిమార్గ్యతే. ఏ జాతి ప్రాణి తప్పిపోతే ఆ జాతిలోనే వెదకాలి కదా.
లేడి తప్పిపోతే దానికోసం లేళ్లలోనే వెదకాలి, స్త్రీ తప్పిపోతే స్త్రీలలోనే వెదకాలి. నశక్యా ప్రమదా నష్ట మృగీషు పరిమార్గితుం. స్త్రీ తప్పిపోయినప్పుడు లేళ్ల గుంపులో వెలిగితే దొరకదు కదా, ఆమెను స్త్రీలలోనే వెదకాలి. నాన్యత్ర హి మయా శక్య వైదేహీ పరిమార్గితుం. స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. అందమైన స్త్రీ తప్పిపోతే సౌందర్యరాశులైన స్త్రీలు ఉండే రాజాంతఃపురంలోనే వెదకాలి, ఇంకొక చోట ఎక్కడని వెతుకుతాను? తదిదం మార్గితం తావత్ శుద్ధేన మనసామయా. రావణుడపహరించిన సీత కోసం రావణాంతఃపురంలోని స్త్రీల మధ్యనే వెదికాను. నిష్కల్మషమైన మనస్సుతో కేవలం కర్తవ్య నిర్వహణ కోసం మాత్రమే ఈ స్త్రీలను పరిశీలనగా చూశాను. ఒక్కొక్క స్త్రీని ఈమె సీత కాదా అని మాత్రమే చూశాను. ఈమె సీత కాదనుకుని పక్కనున్న స్త్రీని చూశాను. ఆ విధంగా సీతనే వెదికాను తప్పితే వీరు స్త్రీలు అని ఎవరినీ చూడలేదు. కనుక నాకు ఏ పాపం అంటదు. ఇంతకీ ఎందరు స్త్రీలను పరిశీలించినా సీత మాత్రం కనబడలేదు అనుకున్నాడు. మరింత పట్టుదలతో ఆ అంతఃపురం మూలమూలగా వెదకాలనుకున్నాడు. స్వస్తి.